పంచాయతీ ఎన్నికల్లో సగం స్థానాలు కూడా గెలవకపోవడం, అనేక చోట్ల 10 నుంచి 20 ఓట్లతో బయటపడడం చూస్తుంటే కాంగ్రెస్ కౌంటౌన్ పల్లెల నుంచి మొదలైనట్లు అర్థమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. వచ్చే 3 ఏళ్లు ఆ పార్టీ అధికారంలో ఉన్న పైసా అభివృద్ధి జరగదని ప్రజలు డిసైడ్ కావడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయన్నారు. బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో జొన్నల నరేందర్ రెడ్డి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. మొత్తం 2200 పోలైన ఓట్లలో ఆయనకు 861, సమీప అభ్యర్థికి 860 ఓట్లు లభించాయి. చలికాలం దృష్ట్యా ఆర్మూర్ పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణంతో పాటు పెర్కిట్, మామిడిపల్లి చౌరస్తాలలో నివాసం ఉంటున్న నిరుపేదలకు, వృద్ధులకు, యాచకులకు సామాజిక సేవకుడు తులసి కుమార్ పట్వారి దుప్పట్లను పంపించేశారు. కామారెడ్డిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లతో కలిసి కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీరాలి పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల భార్గవి విద్యానికేతన్ హైస్కూల్లో మొబైల్ వాడకంపై విద్యార్థులకు ప్రత్యేక డిబేట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.